హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. సో ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అండ్ గ్రాండ్ టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ అయితే ఉంది. ఇంక ఇవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. జూలై మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే నిన్న ఈవినింగ్ అప్డేట్ చేయడం జరిగింది. సో కావాల్సిన వారు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అక్టోబర్లో గ్రూప్ 4 ఫలితాలు అనే టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. వారంలోగా ప్రాథమికకి అభ్యంతరాలకు వారం గడువు, టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. సో అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సో వారంలోగా ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు తెలిసింది. సోమవారం టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశం జరగనుంది. అదే రోజు సమావేశం అనంతరం లేదా మంగళవారమే ప్రిలిమినరీకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అభ్యంతరాలకు 5 నుంచి 7 రోజులు అవకాశం ఇస్తారు. వచ్చినటువంటి అభ్యంతరాలపై నిపుణులతో కమిషన్ పరిశీలిస్తుంది. తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 4 పరీక్ష రాసినటువంటి మొత్తం 7,62,000 మంది అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాలని కమిషన్ భావిస్తుంది. అయితే రాష్ట్రంలో నవంబర్ నెలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండడంతో అక్టోబర్ నెలలోనే గ్రూప్ 4 ఫలితాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గ్రూప్ 4 కేటగిరీలో వివిధ విభాగాల్లో మనకు 8,000 ఉద్యోగాల భర్తీకి జూలై 1న పరీక్ష అయితే జరిగింది. 9,51,000 మంది వాటికి అప్లై చేసుకోగా 7,62,000 మంది అయితే అభ్యర్థులు పరీక్ష రాశారు. సో రోజుకు సగటున 25,000 నుంచి 35,000 మంది అభ్యర్థులకు ఓఎంఆర్ స్కానింగ్ చేయగా ఇప్పటికే స్కానింగ్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రేపు టీఎస్పీఎస్సీ కమిషన్ సమావేశం అయితే ఉందట, రేపు ఈవినింగ్ లేకుంటే ఎల్లుండి మనకు సో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 3 అప్డేట్ కూడా చూడవచ్చు. సో గ్రూప్ 3 దరఖాస్తుల సవరణకు రేపే ఆఖరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 3 దరఖాస్తుల సవరణకు సోమవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. సో దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించుకోవడానికి ఈ నెల 16 నుంచి టీఎస్పీఎస్సీ అయితే అవకాశం కల్పించింది. సో వెబ్సైట్ ద్వారా మాత్రమే ఎడిట్ చేసుకోవాలని, సో మెయిల్ కానీ నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోబోమని చెప్పేసి ఇక్కడ మనకు కమిషన్ అయితే తెలపడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే సవరించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడిఎఫ్ ఫార్మాట్లో పొందుపరచాలని పేర్కొంది. సో మనకు తెలంగాణలో 105 విభాగాల్లో గ్రూప్ 3 కేటగిరీలో 1,323 ఉద్యోగాల భర్తీకి 5,36,000 మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్లో పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. సో ఈ రేపు అయితే ఎడిట్కి సంబంధించి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా మిస్టేక్ చేసిన అభ్యర్థులు ఉంటే సో ఈరోజు మీ ఆ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో రేపు సాయంత్రం రేపు సర్వర్ బిజీ ఉండవచ్చు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని చేసుకుని అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక డేట్ కూడా ఇచ్చారు. అక్టోబర్ ఆర్ డిసెంబర్లో ఉండవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ విషయాలు అయితే నేటి నుంచి టీషాట్లో టెట్పై అవగాహన అంటూ కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఆదివారం నుంచి టీషాట్లో ప్రత్యేక అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్టు టీషాట్ సీఈఓ రాంపురం శైలేష్ రెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. సో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు 3 గంటల పాటు నిపుణ ఛానల్లో, మరుసటి రోజు 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యా ఛానల్లో పునఃప్రసారాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. సైకాలజీ కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులో సెప్టెంబర్ 14 వరకు, మనకు సెప్టెంబర్ 15 టెట్ ఉంది కనుక 14 వరకు ఈ పాఠ్యాంశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
మరో 146 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇప్పటికే 1520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. సో టీవీవీపీకి చెందిన 265 పోస్టులు జత మొత్తం 1931 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనటువంటి హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను ప్రభుత్వం అయితే పెంచింది అంటే ఇక్కడ చూడవచ్చు. సో అదనంగా 146 పోస్టులను గుర్తించడంతో పాటు ఇప్పటికే విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారానే వాటిని భర్తీ చేయనున్నది. సో ఇప్పటికే 1520 హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా గుర్తించినటువంటి 146 పోస్టులతో మొత్తం ఉద్యోగాలు 1666కు చేరాయి. అయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 265 పోస్టులను కూడా తాజా నోటిఫికేషన్లో జత చేసింది. సో వీటిని కూడా కలుపుకుంటే మొత్తం 1931 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో హెల్త్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య అయితే పెరిగింది. సో ఆల్రెడీ ఏవైతే రిలీజ్ అయినటువంటి 1520 ఉద్యోగాలకు కొన్ని పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా 1931 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే మనకు రన్నింగ్లో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఓయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఓయూ పరిధిలో గత నెల వరకు జరిగినటువంటి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే నేడు సీటెట్ పరీక్ష అంటే చూడవచ్చు. సో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడే వారికి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్షను ఆదివారం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి 2:30 నుంచి 5 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి కూడా చూసినట్లయితే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫేర్స్ చూడవచ్చు. ఇంకా ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో ప్రతిరోజు వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మీకు చాలా యూజ్ ఉంటాయి. రివిజన్ పర్పస్లో అయితే యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రతన్ టాటాకు ఉద్యోగ్ రత్న అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టినటువంటి ఉద్యోగ్ రత్న అవార్డును ప్రదానం చేసింది. సో ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాక తొలిసారిగా బహుకరించడం ఇప్పుడే. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ ఉద్యోగ్ రత్న అవార్డు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏ రాష్ట్రం ఈ అవార్డుని ఇస్తుంది. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది. సో అది గుర్తుంచుకోవాలి. సో దాంతోపాటు ఇది ఫస్ట్ టైం ఎవరికి వచ్చిందంటాడు. సో ఇది మనకు రతన్ టాటాకు ఫస్ట్ టైం ఈ అవార్డు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ నిన్న అతనికి మనకి ఎవరైతే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కావచ్చు, ఉప ముఖ్యమంత్రులైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్ కలిసి ముంబైలో రతన్ టాటాకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తొలి హైడ్రోజన్ బస్సు ట్రయల్ రన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. లడాఖ్లో పరీక్షించినటువంటి ఎన్టీపీసీ. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే భారత్లో తొలి హైడ్రోజన్ బస్సు ట్రయల్ రన్ ఇటీవల ఎక్కడ పరీక్షించారని చెప్పేసి అంటాడు. సో లడాక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని పరీక్షించినటువంటి సంస్థ ఏంటంటే ఎన్టీపీసీ. ఓకేనా. సో డీజిల్ పెట్రోల్తో నడిచేటువంటి వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచేటువంటి వాటిని కూడా తీసుకువచ్చేందుకు మన దేశంలో చాలా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగానే మన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తుంది. సో దానిలో భాగంగా మనం విద్యుత్ వాహనాలు అమ్మకాలు పెరుగుతున్నాయి. అండ్ 2 వీలర్స్తో పాటు ఇక్కడ 3 వీలర్స్ ప్యాసింజర్ ఆటోలు కావచ్చు, కార్గో ఆటోలు, ఇంకా కార్లు, బస్సులు వచ్చాయి. మనకేది విద్యుత్తో నడిచేటువంటి ఈవీతో. సో ఈవీలతో పాటు మనకి ఇప్పుడు హైడ్రోజన్ వాహనాలను కూడా కేంద్రం అయితే ప్రోత్సహిస్తుంది. సో హైడ్రోజన్తో నడిచేటువంటి బస్సు కమర్షియల్ ట్రయల్స్కు సిద్ధమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు నిన్న మొట్టమొదటి ట్రయల్ రన్ అయితే మనకి ఎక్కడ చేశారు, లడాఖ్లో అయితే చేయడం జరిగింది అనమాట. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ వీటిని తయారు చేసినటువంటి సంస్థలు కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీ అశోక్ లేలాండ్తో కలిసి ఈ హైడ్రోజన్ బస్సులను అయితే రూపొందించిందట. సో ఒక్కొక్క బస్సు ఖరీదు 2.5 కోట్లు. మొత్తం 5 బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేటివ్కు ఎన్టీపీసీ అయితే అప్పగించినట్టు చూడవచ్చు. సో ఇందులో భాగంగా మనకు నిన్న తొలి బస్సు లేహ్ చేరుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు లడాఖ్లో తొలి ట్రయల్ రన్ జరిగింది హైడ్రోజన్ బస్కి సంబంధించి. సో అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏషియా సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు నిర్వహణ ప్రకటించినటువంటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు ప్రతి సంవత్సరం మనకు తెలంగాణ ప్రభుత్వం బయో ఏషియా సదస్సును అయితే నిర్వహిస్తుంది. దానిలో భాగంగా 21వ బయో ఏషియా సదస్సు 2024 ఫిబ్రవరి 26 నుంచి 28 తేదీలో జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది ప్రతి ఇయర్ జరుగుతుంది. కాకపోతే ఎన్నోదని చెప్పేసి గుర్తుంచుకోండి. 21వ బయో ఏషియా సదస్సు అనేది మనకు నెక్స్ట్ 2024 ఫిబ్రవరిలో జరగబోతున్నట్టు నిన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే సురేఖ జట్టు మళ్ళీ కొట్టిందంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. ఆర్చరీ ప్రపంచ కప్లో
పసిడి కవేశం పురుషుల త్రయానికి స్వర్ణం అంటూ జరగవచ్చు. సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఆర్చరీ ప్రపంచ కప్ అనేటువంటి ప్యారిస్లో జరుగుతుంది. వేదిక చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత కాంపౌండ్ ఆర్చర్లు మరోసారి అదరగొట్టారు. సో ప్రపంచ కప్ ఆర్చరీలో 4వ అంచె పోటీల్లో టీం విభాగంలో క్లీన్ స్విప్ చేశారు. సో ఇక్కడ వర్ష ప్రభావిత పరిస్థితుల్లోని శనివారం మహిళల మరియు పురుషుల జట్లు స్వర్ణాలు దక్కించుకున్నారు. 2 జట్లకు అటు మహిళల త్రయం కావచ్చు, ఇటు పురుషుల త్రయానికి స్వర్ణ పథకాలు అయితే రావడం జరిగింది. సో విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖతో కూడినటువంటి అమ్మాయిల జట్టు ఇటీవల ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. సో అదే జోరును కొనసాగించినటువంటి సురేఖ, అదితి, పరిణిత్ కౌర్ త్రయం సో ప్రపంచ కప్ చరిత్రలో దేశానికి తొలి పసిడిని అయితే అందించింది. ఇది ఫస్ట్ది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లో నిన్న మనకు మెక్సికోపై గెలిచి స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పురుషులకు సంబంధించినటువంటి జట్టు కూడా సో ఎవరెవరంటే ఇక్కడ చూసినట్లయితే మనకు అమెరికా పైన అయితే గెలవడం జరిగింది. సో ప్రవీణ్, ఓజాస్, ప్రథమేష్, అభిలేష్ వర్మతో కూడినటువంటి భారత త్రయం జట్టు తొలి రౌండ్లో మనకు నిన్న 1 పాయింట్ తేడాతోటి అమెరికాపై గెలిచిందనమాట. దానికి కూడా స్వర్ణం రావడం జరిగింది. ఈ రెండింటిని కూడా గుర్తుంచుకొని దాంతోపాటు ఇక్కడ జ్యోతి అర్ధ సెంచరీ అని చూడవచ్చు. సో కాంపౌండ్ వ్యక్తిగత విభాగాల్లో కాంస్యాలతో సరిపెట్టుకున్నటువంటి టాప్ సీడ్ సురేఖ సో అంతర్జాతీయ స్థాయిలో తన పథకాల సంఖ్యను 50కి పెంచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. హోరాహోరీగా సాగినటువంటి కాంస్య పోరు పథకంలో ఆమె షూట్అవుట్లో సో ఇక్కడ కొలంబియా ప్లేయర్ పైన అయితే గెలిచి సో ఇక్కడ స్వర్ణ పథకం మనకి ఇది కాంస్య పథకాన్ని అయితే గెలుచుకుంది. దీంతో టోటల్గా ఆమె యొక్క పథకాల సంఖ్య అర్ధ సెంచరీకి చేరినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సాధారణంలో అసాధారణ ఆవిష్కరణలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సుధామూర్తి నుంచి మరో చిన్నపిల్లల పుస్తకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి చిన్న గ్రామంలో నేను పుట్టాను. సో పలు రకాల మనస్తత్వాలను ఉన్నటువంటి మనుషుల మధ్య మనసులను చూస్తూ నేను పెరిగాను. సో ఈ పుస్తకంలో 14 రకాల ప్రత్యేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. పుస్తకం చదువుతున్నంతసేపు ఆ పాత్రలు మిమ్మల్ని ఆరాధిస్తాయి. సో సాధారణంలో అసాధారణ ఆవిష్కరణల అభిరుచిని పరిచయం చేస్తాయి అంటూ చూడవచ్చు. ఇక్కడ పుస్తకం పేరు వచ్చేసి మనకు సాధారణంలో అసాధారణం. ఓకేనా. సో దీన్నే మనకు ఇంగ్లీష్లో చూస్తే కామన్ ఎట్ అన్కామన్ అనే పేరుతోటి మనకు ఒక చిన్నపిల్లల పుస్తకాన్ని సుధామూర్తి నుంచి అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇన్ఫోసిస్ ఫౌండర్ అయినటువంటి నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి. సో ఈమె దాదాపు 2017లో సో ఈ పిల్లల గురించి బుక్ రాసింది. దాని తర్వాత ఇప్పుడు మరొక బుక్ వస్తుంది మనకు 2017లో ఇక్కడ 3000 స్టేజెస్ అనేటువంటి పేరుతోటి అప్పుడు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి దానిపైన ఒక బుక్ వచ్చింది. తర్వాత మనకు 2017 తర్వాత మరొక బుక్ ఇప్పుడు అక్టోబర్లోకి మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆ బుక్ ఏంటంటే ఇక్కడ మనకు కామన్ ఎట్ అన్కామన్ అంటే డైరెక్ట్గా కామన్ ఎట్ అన్కామన్ అనేటువంటి బుక్ ఇక్కడ వాటిలో ఎవరు రాశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుధామూర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు ఎంపీ సంతోష్ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి రామ్ చరణ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాజకీయాల్లో బిజీగా ఉంటూ కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని, అలాంటి వ్యక్తులలో మనకు బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఒకరని హీరో రామ్ చరణ్ అన్నారు. శనివారం ఆయన సంతోష్ కుమార్ తీసినటువంటి ఫోటోలతో రూపొందించినటువంటి వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ సో ఈ బుక్ పేరు కూడా గుర్తుంచుకోండి. వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ సో జీవుల పట్ల కరుణ, జాలి, ప్రేమను కలిగి ఉండి వాటితో నిరంతర సాహసం చేస్తే తప్ప వాటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేమని చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఈ వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ అనే పుస్తకం ఎవరిది అని చెప్పేసి అంటారు. సో ఒక ఎంపీ సంతోష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. పుస్తకాలకు సంబంధించి మనకు నేరుగా బిట్టి అడుగుతాడు కనుక ఆ పేరు ఆ పుస్తకం నేమ్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే తొలిసారిగా ఆస్ట్రేలియాకు భారత జలాంతర్గామి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు చరిత్రలోనే తొలిసారిగా భారత్కు చెందినటువంటి జలాంతర్గామి ఆస్ట్రేలియా తీరాలకు చేరనుంది. సో ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నిర్వహించున్నటువంటి సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు గాను కల్వరీ క్లాస్ డీజిల్ విద్యుత్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాగిర్ సో మనకు ప్రీమాంటియల్ వద్దకు ఆదివారం చేరుకోనుంది. సో సుదీర్ఘ దూరాల్లో ప్రయాణించడంలో భారత నేవీకి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుందని నేవీ శనివారం పేర్కొంది. సో ప్రస్తుతం ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఆస్ట్రేలియా, భారత్, అమెరికా, జపాన్ వద్ద నౌకలు, యుద్ధ విమానాల వార్షిక మలబారు విన్యాసాలలో పాల్గొంటున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేటువంటిది వెళ్ళిందనమాట. సో ఇది మనకు చరిత్రలోనే తొలిసారిగా భారత్ చెందినటువంటి జలాంతర్గామి ఆస్ట్రేలియాకు చేరుకోవడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే వృషాంత ఐపీఎస్ జర్నలిస్టులకు సంయుక్తంగా రాజభాష గౌరవ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో హిందీలో పోలీస్ సాహిత్య సేవలకు కేంద్ర పురస్కారం సెప్టెంబర్ 14న అవార్డు ప్రదానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గణతంత్ర భారతదేశంలో వివిధ రకాల సేవలకు చేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి వివిధ పురస్కారాల్లో భాగంగా రాజభాష గౌరవ్ పురస్కారం ఒకటి. సో భారతీయ రాజభాష హిందీలో పోలీస్ వ్యవస్థకు సంబంధించిన సాహిత్యాన్ని పెంపొందించడానికి పుస్తక రూపేణ కృషి చేసినటువంటి వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అయితే అందజేస్తారంట. సో దానిలో భాగంగా
భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో భారతదేశంలో శాంతి భద్రతలు అనే శీర్షికతో కేంద్ర ప్రభుత్వం అధికార భాష అయినటువంటి హిందీలో పుస్తకాన్ని వెలువరించినందుకు గాను ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బండి మరియా కుమార్, అదేవిధంగా బీహార్కు చెందినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి రాజీవ్ కుమార్లకు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని 2022-23 సంవత్సరానికి గాను భారత గృహ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఈ మంత్రిత్వ శాఖ అనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పైన 50% ఆఫర్ ఉంది. అదేవిధంగా జూలై మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో కావాలనుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని పర్చేస్ చేయగలరు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.